నా నామను బట్టి చూపిన ప్రేమను మరుచుటకు నేను అన్యాయస్తుడైన దేవుడను కాను అంటున్నాడు. గమనించాలి, దేవుడను అని ఆగపట్లేదు, కాను, నేను అట్లాంటి దేవుడు కాదు. నా పేరిట వచ్చి మనకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కూడా దాని ఉపకారాన్ని మీరు కోల్పోరు. మరి ఈ రోజున అమేజింగ్, చాలా మంది నేను చూడలేనటువంటి వారు అంతా కూడా ఈ రోజున చాలా బాధపడుతున్నాం బ్రదర్ అని చెప్పి సాక్ష్యాలు చెప్తుంటే, అరే చిన్న ఫోను, ఈ ఫోన్ అందరు తిట్టేశారు, శాతాను 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 శాతాను. ఓహో, వీడి సాతాను గడితే వీడి చేత కూడా పని చేయిందాం, వీడికి పని చెప్దాం, వీడి చేత ఎలా పని చేయించొచ్చో పని చేయించొచ్చో చేసి చూపిందాం అని చెప్పి నేను రంగంలోకి దిగినప్పుడు, వీడి సాతానుగడని పెద్ద పెద్ద సేవకులు అందరూ అన్నారు. ఒక నిజమే, ఒకవేళ సాతానే అవుతాడు అనుకుందాం. సాతానుగడు కూడా ఎంత పని చేయడు తెలుసా, ఎన్ని అద్భుతాలు చేశాడు తెలుసా. వీడి ద్వారా దేవుడు అద్భుతాలు చేయించాడు. మరి ఒకవేళ మీరు సాతాన్ అన్నా కాదన్నా నేను ఏమని అన్న కానీ, సాతాన్ అనుకుంటా అనుకోండి, ఏమనుకుంటా అనుకోండి, కానీ ఇది మాత్రం నాకు పనిచేసింది. వీడు సాతానుడైనా కానీ నేను చెప్పిన మాట విన్నాడు, నాకు లోబడ్డాడు. వీడి ద్వారా చాలా మంది చెప్పలేనటువంటి ప్రభావితం ఉన్నారు. కొంతమంది అయితే సాక్ష్యాలు చెప్తున్నారు, కొంతమంది అయితే బయటకు వస్తున్నారు, కొంతమంది అయితే రాలనేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది నేను చూడలేదు, కొంతమంది నన్ను కలవలేదు, కొంతమంది నాకు అసలు మెసేజ్ కూడా పెట్టలేదు. అటువంటి వారు చాలా మంది ఉన్నారు అనమాట. కారణం మొబైల్, ఓన్లీ మొబైల్ అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం అనిపించింది. చిన్న చిన్న పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్, పోలీసు వాళ్ళు, పెద్ద పెద్ద పోలీసులు ఆఫీసర్స్ అనమాట, ఇంకా చాలా మంది హై క్యాడర్ లో ఉన్నటువంటి వారు వాక్యం విని బలపడుతున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఏమున్నది బైబిల్లో ఉన్నది ఉన్నట్టే. నాకు ఒక టెస్టిమనీ వచ్చింది. షార్ట్స్ అని పెడుతుంటాం కదా యూట్యూబ్ లో, ఒక షార్ట్ విన్నాడంట ఒక ఆయన. అసలు మనం పెద్దగా పట్టించుకోం కూడా కదా షార్ట్స్ అనేటువంటివి. సరే, ముందు వాక్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ మాట నేను చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుని వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. కొద్ది నిమిషాల వాక్యం ధ్యానించుకుందాం, ఒక 15-20 మినిట్స్. చాలా జాగ్రత్తగా వినండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైండుడి. స్తోత్రం దేవ సర్వోన్నతుల సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, ఒక మాట చెప్పాలని చెప్పి ఆశపడుచున్నాను. మిషన్ ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పి దేవుడు నాకు కల్లో దర్శనం వచ్చి నాకు ఏమీ చెప్పలేదు. ఆశ ఉంది లోపల, వెళ్దారనుకుంటున్నాను ప్రభు అని. ఆశపడే ప్రాణం తృప్తిపరుస్తారని బైబిల్లో ఉంది. దేవుడు చెప్తేనే చేస్తాను, దేవుడు చిత్తం ఏంటో కనిపెట్టి నేను చేస్తాను. చాలా మంది ఇట్లా అనుకుంటారు అనమాట. దేవుడు అసలు ఏమంటున్నాడు నన్ను? అన్నం అక్కడ అన్నం పెట్టి, అమ్మ టేబుల్ మీద అన్నం పెట్టిందంటే అర్థం ఏంటి? మా అమ్మ ఉద్దేశం ఏంటి? అసలేని తినమంటదా వద్దంటదా? దాన్ని ఏమంటారు? గమనించాలి. సింపుల్. కొన్ని విషయాల్లో చాలా ఘోరంగా ప్రార్థన చేస్తుంటారు చాలా మంది. దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి అంటే అసలు దేవుని మనసు ఏంటి? చిత్తం అంటే మనసు అనమాట. ఏమిటి ఈ మనసు? అమ్మ అన్నం పెట్టి టేబుల్ మీద పెట్టిందంటే అర్థం ఏంటి అసలేని? అమ్మ మనసు ఏంటి? తృప్తిగా తినమని. ప్రపంచంలోనే పెద్ద కాలేజ్ అయినటువంటి రేమా బైబుల్ కాలేజ్ అని ఉంటుంది, మీరు వినేమంటుంటారు. ఆయన ఆ ట్రైనింగ్ ద్వారా అయినటువంటి దైవ సేవకులు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళారంట, నలుమూలలకి. వెళితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నాకు దేవుడు ఏమీ చెప్పలేదు ఈ బైబిల్ కాలేజ్ పెట్టమని. అంటే ఒక దర్శనమో ఒక ఏదో ఇచ్చి చేయలేదు. నాకు ఆశ అయితే ఉన్నది, ఆశతోటి పని చేసినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. గమనించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి తగిన సమయంలో హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులు. అంటే ఏంటి? నాకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తాయి, కొన్ని కారణాల వల్ల నేను ఎత్తలేకపోతుంటాను. ప్రేయర్లో ఉండటమో, బైక్ మీద ఉండటమో, లేకపోతే క్లాస్లో ఉండటమో. నాకు పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, కుటుంబం పోషించుకోవాలి. కాబట్టి ఈ కానుకల మీద ఆధారపడి బ్రతకటం నాకు ఇష్టం లేక కానుకలు తీసుకుంటాను, కానీ దేవుని పనికి వాడతాను. అప్పుడు దేవా, మరి నా ఇన్కమ్ నేను పౌలు గారు డేరాలు ఎలా ఎత్తుకుంటున్నాను, నేను చేసుకోవాలని చెప్పి నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. ప్రజెంట్ ఎప్పుడు ఇలా చేస్తానని నేను చెప్పట్లేదు. దేవుడు ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేసి అన్ని వదిలేయంటే ఖచ్చితంగా ఇప్పుడు వదిలేస్తాను నేను, అందులో డౌట్ లేదు. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు గమనించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇప్పుడైతే ఇది ఇలా ప్రారంభించామో, మిషన్ ట్రిప్కి నాతో పాటు వచ్చినటువంటి వారందరూ ఖర్చు నేనే పెట్టుకుంటానని చెప్పినట్టు నేను ఒక్కరిని కూడా సాయం అడగలేదు, ఎవరిని కూడా.
మీరు మిషన్ ట్రిప్ చాలా బర్డెన్ ఉంటుంది, మీరు అందరూ సపోర్ట్ చేయాలనంటే ఊహించినటువంటి రీతిలో నాకు తెలియనటువంటి వారే ఈ యొక్క బ్రదర్ మీరు చేస్తున్నది చాలా మంచిగా అనిపించింది మాకు, మేము సపోర్ట్ గా ఉంటాం. కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు కూడా, వాళ్ళు ఎవరు నేను ఇప్పటికీ కలదు, నాకు ఎవరో తెలియదు, వాళ్ళు మీ మెసేజెస్ అన్ని విన్నాను. చాలా క్లారిటీగా, చాలా స్వచ్ఛంగా, చాలా నీట్ గా కనిపిస్తూ ఉన్నది అంతా కూడా. కాబట్టి మేము సపోర్ట్ గా ఉండాలనుకుంటున్నాం అని చెప్పి చాలా మంది ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ విషయం ఎందుకు చెప్తానంటే, ప్రతిదీ మనం అనుకుంటాం దేవుడు చెప్పాలి నాతోటి, దేవుడు కనపడాలి. జాగ్రత్త, దేవుని మనసు అర్థం చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని పనులు చెప్పవసరం లేకుండానే చేస్తాం, దేవుడు సహాయం చేస్తాడు. తగ్గిన సమయంలో మిమ్మల్ని హెచ్చించి బలిష్టం చేస్తుంది దీని మనసులో అన్నది. ఆ యూట్యూబ్ షార్ట్స్ లో ఒక మెసేజ్ పెట్టాను, ఏంటంటే యోబు గారి గురించి మనం అందరం చదువుతూ ఉంటుంటాం. యోబు గారు జీవితం ఉన్నతమైన స్థితి నుంచి పెంట మీదకి వెళ్ళిపోయింది. ఆయన సమస్తం కోల్పోయాడు, ఆయన ఉద్యోగం పోయింది, ఆయన సంపద పోయింది, పిల్లలు పోయింది, అన్ని పోయి సింహాసనం మీద ఉన్నటువంటి వ్యక్తి సడన్ గా పెంట మీద పడిపోయాడు. చాలా కురుపుల శరీరం అంతా పాడైపోయింది. అటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన. కానీ మళ్ళా సింహాసనం ఎక్కాడు ఆయన. ఇది మనకు అందరికి తెలిసినటువంటి విషయమే. ఇక్కడ గమనించాలి, యోబు గారికి ఉన్నటువంటి సమస్తము కూడా పెంట మీదకి వచ్చాయి, కానీ భార్య కూడా పెంట మీదకి వచ్చింది. అంటే ఆమెకి ఏమీ అనారోగ్యం కాదు, భర్త అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయనతో గడిపింది. కానీ యోబు గారిలో ఒకటి మాత్రం పెంట మీదకి రాలేదు. ఏంటది? విశ్వాసం. ఏంటండి? విశ్వాసం. యోబు గారి విశ్వాసం ఎలా ఉంది తెలుసా? సింహాసనం మీద ఉంది. ఆయన విశ్వాసానికి చెక్కు చెదరలేదు. విశ్వాసం చెదిరిందా? ఎక్కడ అవిశ్వాసంతో మాట్లాడినట్టు ఎక్కడైనా కనిపించిందా? లేదు కదా. నేను అదే మాట మాట్లాడి పెట్టాను ఎక్కడ షార్ట్లో. యోబు గారికి సమస్తం కోల్పోయి పెంట మీదకి అయితే వెళ్ళాడు, కానీ యోబు గారి విశ్వాసం మాత్రం సింహాసనం మీద ఉంది. ఇది ఒక మాట ఆయనకి నచ్చిందండి, బాగా పట్టుకున్నదంట ఆయన. నేను ఎప్పుడు చెప్పానండి, మళ్ళీ విన్నాను షార్ట్స్, ఎందుకంటే నాకు గుర్తులేదు నేను ఎప్పుడు చెప్పాను ఈ మాట. ఇందులో ఇంత అర్థం ఉన్నదన్న విషయం అప్పుడు ఆ ఫ్లోలో దేవుడు పరిశుద్ధాత్మ మాట్లాడించడం వచ్చి మాట్లాడేశాను. ఆయన విన్న తర్వాత ఈ ఒక్క మాట అసలు ఎంత నిజమే కదా. అసలు యోబు గారికి అంతా పెంట మీదకి వెళ్ళిపోయినా కానీ విశ్వాసం మాత్రం కోల్పోలేదు ఆయన కదా. విశ్వాసం కలిగిన వరకు కొదువే ఉండదంట. విశ్వాసం కలిగినటువంటి వాడు కలవరపడ్డంట. వాళ్ళ ఆవిడ కలవరపడుతుంటే వద్దు, మూర్ఖులు కలవరపడతారు, ఆళ్ళు కలవర, మనం కలవరపడకూడదు. ధైర్యంగా ఉండు. సమస్యల్లో ఉన్నవాడికి బాగున్నవాడు ధైర్యం చెప్తాడా? బాగున్నవాడికి సమస్యల్లో ఉన్నవాడు ధైర్యం చెప్తాడా? ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నాకు చాలా ఆశ్చర్యంగా కనిపించారు. ఎవరంటారండి వాళ్ళు? నెంబర్ 1 ముందు కదా యోబు గారు, నెంబర్ 2 పౌలు గారు. యోబు గారేమో పెంట మీద ఉండి, యోబు గారేమో అనారోగ్యంతో ఉండి, యోబు గారేమో శ్రమంలో ఉండి చక్కగా ఉన్నటువంటి భార్యని ధైర్యపరుస్తున్నాడు. అంటే తిట్టాడు అనుకుంటారు చాలా మంది. మూర్ఖురాలు అన్నాడు అనుకుంటారు. మూర్ఖురాలు అన్నదానికి మూర్ఖురాలు లాగా అన్నదానికి తేడా లేదా? సైతాన్ గారు గర్జించు సింహం వలే, గర్జించు సింహం అంటలేదు అక్కడ దేవుడు. అనుకుంటారు చాలా సింహం అనుకుంటారు. నో, సింహం కాదు, సింహం వలే అర్థమైందా? సేమ్ వాళ్ళ నాన్నలాగానే ఉన్నాడు అంటారు, కానీ వాళ్ళ నాన్న అంటారండి వాళ్ళ నాన్న వలే ఉన్నాడు అన్నదానికి వాళ్ళ నాన్న అన్నదానికి తేడా ఉన్నది లేదా? కాబట్టి ఇక్కడ సైతాన్ గారు ఏం చేస్తాడంట? గర్జించు సింహం వలే, కానీ సింహం కాదు. ఇది ఒక పాయింట్. ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులు నేను అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, పెంట మీద ఉన్నాడు, కురుపులు. దేవుడు భర్తకు సాయం చేయిందంటే పెంట మీద ఎందుకు ఉంటుంది? భర్తకు సాయం చేయిందంటే అమ్మగారి ఇంట్లో ఉంటుంది కదా, పెంట మీద ఎందుకు ఉన్నది? మరి ఎవరెవడా సాయం చేసి వెళ్ళాలనా? తిట్టి వెళ్ళాలా? మరి అలాగనొచ్చా ఆపదలు ఉన్నప్పుడు? మరి అలాగంటారు చాలా మంది. మా ఇంటి దగ్గర మా చిన్నాన్నగారు ఒక ఆయన చాలా ఇబ్బంది అయిపోయాడు, ఆయన చనిపోయే పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ ఇంజక్షన్ చేసి చంపేస్తామన్నారు. మన బాడీ 75% మించి కాలిపోతే ఆ వ్యక్తిని ఇంజక్షన్ చేసి చంపేయచ్చు. తెలుసా మీకు? గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి, తెలుసమ్మా? ఎవరైనా మెడికల్ వాళ్ళు ఉంటే మీకు అర్థమవుతుంది ఈ విషయం అంతా కూడా. హల్లెలూయా. వస్తుందా లైవ్? దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, యోబు గారు శ్రమంలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, హింసపడుతున్నాడు, నానా విధమైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉంటూ కూడా భార్య ఒక మాట తోలనాడింది. ఎందుకంటే మన భాషలో చెప్పాలంటే, నాకు అర్థమైన భాషలో నేను చెప్పాలంటే, ఏమండి మీరు అటువంటి బాధను అనుభవిస్తుంటే చూడలేకపోతున్నాం. సింహాల మీద మీరు ఉండేటువంటి వారు, మీ దగ్గరికి అనేక మంది రాజులు, గొప్ప గొప్ప వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా వచ్చి నమస్కారం చేసేటువంటి వారు,
అటువంటి మీరు ఈ రోజున పెంట కుప్పం నుంచి బాధపడుతుందని చూడలేదు. మీరు ఇలా బ్రతకడం కంటే మీరు చనిపోవడమే మంచిది అనిపిస్తుంది నాకు. ఈ బాధలో మీరు జీవించడం కంటే మీరు చనిపోవడం బెటర్. ఎందుకంటే మీరు చనిపోలేదు నాకు తెలుసు. దేవుడు దూషింతే ఒకవేళ దేవుడు కోపం వచ్చి మేము చంపేస్తాడేమో. అది కదా ఆవిడ హృదయం. ఆ హృదయం అన్నది ఆ మాట, అంతే కదా. నేను చూడలేకపోతానండి మీ బాధని, మీ కష్టాన్ని నేను చూడలేకపోతాను. దయచేసి దేవుడిని ఒక మాట అనేసేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని చంపేస్తాడు. అప్పుడు నా ప్రాణం కొంచెం మీరు సుఖపడతారనిపిస్తుంది. అప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళిపోతారనిపిస్తుంది. ఈ బాధ అనిపిస్తే కూడా ఉంటాం నాకు చాలా హృదయం తరిక్కిపోతుంది అని ఉంటుంది అన్నట్టు దాని భావనాన్ని నేను అర్థం చేసుకున్నాను. వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన అలా మాట్లాడినట్టు భార్యతో చక్కగా బుజ్జగించి మంచిగా చెప్పాడు కాబట్టి మళ్ళీ మాట్లాడలేదు ఆవిడ. తిడితే ఆవిడ కూడా ఇంకా మాట్లాడేది అనమాట. అంటే నా ఒపీనియన్ నేను అనుకుంటున్నాను. తిట్టినోళ్ళు తిడితే మళ్ళీ ఆగరాదు కదా. తిట్టినోళ్ళకి ఏం చేయాలంటే, ఇప్పుడు ఆల్రెడీ మంట మండుతుంది, ఇంకా పుల్ల అయితే అవుతుంది, మంట పెరుగుతుంది. కానీ మరి ఏం చేయాలి? మంట నడపాలంటే నీళ్ళు వేయాలన్నమాట. చల్లగా నీళ్ళు వేస్తే మంట కాస్త కొంచెం చల్లబడుతుంది అనమాట. సో ఇదనమాట విషయం. కాబట్టి అక్కడ యోగు గారు కాన్వర్ట్ చేసిన భార్య గారితో అక్కడ ఆగిపోయిందంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా యోగు గారు ఏమన్నాడు? కొంచెం బుజ్జగించాడు. అలా అనకూడదు అన్నాడు. ఓకేనండి అన్నది, అయిపోయింది. ఇంకేమీ లేదు ఎక్కడ కూడా. మళ్ళీ లాస్ట్ వరకు కూడా ఆవిడ విషయం ఎక్కడ కనిపించదు. సరే, ఇంకొక విషయం నేను చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, పౌలు గారు జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి ఫిలిప్పీ 4:4 ఏమంటాడంటే, ఆనందించండి. హలో, వినపడ్డదా లేదా మీకు? మళ్ళీ చెప్తున్నాను, ఆనందించండి అన్నాడు. ఎందుకని? ప్రభువుని బట్టి ఆనందించండి. ఇప్పుడు చూడండి, జైల్లో ఉంటే వాళ్ళకి ఏముంటాయి? ఊసలు ఉంటాయి, లోపల ఉంటారు. ఇప్పుడు అదే ఊసల నుంచి బయటికి ఎవరినైనా చూసామనుకోండి, అర్థమవుతుందా? ఊసలకి ఎలపల వైపు నుంచి చూసేవాడికి లోపల జైలు ఉన్నట్టు ఉంటది. ఈ లోపల నుంచి చూసేటువంటి వాడికి ఆ బయట జైల్లో ఉన్నట్టు ఉంటది. ఇక్కడ వాస్తవం ఏంటంటే, జైల్లో ఉన్నది పౌరు గారైనా కానీ, నేను జైల్లో ఉన్నానని మీరు అనుకుంటే మీది పొరపాటు. నేను జైలుకు బయట ఉన్నాను, ఈ లోకమంతా కూడా జైల్లో ఉన్నది. కాబట్టి బాధల్లో ఉన్నది, అప్పుల్లో ఉన్నది, అనారోగ్యంలో ఉన్నది, సమస్యల్లో ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మీరు ఆనందించండి అయ్యా. జైల్లో ఉన్న బాధపడకండి, దేవుడు విడిపిస్తాడు. మీరు ఆనందించండి, సంతోషంగా ఉండండి, దేవుళ్ళో సంతోషించండి. అప్పుడు మీ బంధకాలన్నీ కూడా ఊడిపోతాయి, హ్యాపీగా ఉంటారు. అర్థం? ఇప్పుడు ఇక్కడ బంధకాల్లో ఉన్నారు అనుకుంటున్నాం యోబు గారిని, పౌలు గారిని. వాళ్ళ బంధకాల్లో లేరు. బయట ఉన్నటువంటి వారంతా కూడా నిజమైనటువంటి బంధకాల్లో ఉన్నారనమాట. ఈ సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే జీవితంలో ఇప్పుడు కూడా చిన్న సమస్య వచ్చినా కూడా బాధపడరు, ఆందోళన చెందరు. ఎందుకంటే ఈ రోజున ప్రతి వారి జీవితాల్లో కూడా రేపు ఏమవుతుందో, లేకపోతే నా బిడ్డల జీవితం ఏమవుతుందో, నా మనవల జీవితం ఏమవుతుందో, నా కుటుంబ సభ్యుల జీవితం ఏమవుతుందో. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నాకు 2 ఆడపిల్లలే. మా భార్య వాళ్ళని తీసుకుని వెళ్ళింది వాళ్ళ అమ్మగారి ఇంటికి. చెవులు కుట్టిందని అనుకున్నది, అడిగింది నన్ను. కుట్టించిన తర్వాత దాంట్లో ఏదో పెట్టాలి, మళ్ళీ వాళ్ళు ఏదో ఆశపడతారు. అసలు కుట్టించకపోతే ఏమవుతుంది? ఎందుక బాధ? వాళ్ళకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు కదా. ఎలాగైతే ఆగిపోయారు. ఈ రోజు కూడా నా 2 పిల్లలకి, ఆడపిల్లలకి, వాళ్ళకి ఏదో బంగారం ముక్కు కొడకో, బంగారం చెవులు అది పెట్టుకోవడానికి హోల్స్ లేనప్పుడు ఇంకెక్కడ పెట్టుకుంటారు? వాళ్ళకి ఏది లేదు ఇంతకని. ఇప్పటికి నేనేమి కొనలేదు. అంటే వాళ్ళు ఏమి లేనుళ్ళ, వాళ్ళ బంగారం పెట్టుకోవటం, వాళ్ళే బంగారం నా కూతురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అలా ఫీల్ అవుతాను అనమాట. బంగారానికి బంగారం పెడతానంటే, పరలోక రాజ్యంలోనంట వీధులే బంగారం అంట. ఇంకెలా ఉంటది పరిస్థితి చూసారా? పరలోక రాజ్యంలో వీధులే బంగారం అయితే ఎలా ఉంటది? అటువంటి దేవుడిని మనం కలిగినప్పుడు నా తండ్రి ఎవరంటండి? కోటీశ్వరుని కొడుకుని నేను అంటే అర్థం ఏంటి? నేను ఆల్రెడీ కోటీశ్వరునే, మళ్ళీ నేను కోటీశ్వరుని అని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నదా? ఆలోచించారా? మా నాన్నగారు వాకలంతా బంగారం అని చెప్పాను అనుకోండి, నేను ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటది? వినేవాడికి కలుతుని పడతాడా లేదా? అది అంటే నేను రిచ్ అని చెప్పుకోవాలని ఆశపడతలేదు, కానీ నా తండ్రి ఎంత రిచ్చో, నా తండ్రి ఎంత గొప్పవాడో చెప్పాలని చెప్పి నేను ఆశపడుతున్నాను అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తగిన సమయంలో ఆయన మళ్ళీ ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. ఆ స్కూల్ టైంలో చిన్నతనంలో నేను ఏం చేస్తుండే, ఆ బైబిల్ పట్టుకుని పరుగులు తీసేటువంటి వాడిని. సండే స్కూల్ పిల్లలను పోగు చేయడానికి అన్నిళ్ళు తిరిగేటువంటి వాడిని అనమాట.
అప్పుడు చిన్న చిన్న గుడిసెలు అండి. గుడిసెలు కాస్త బిల్డింగ్లు అవ్వాయి, కానీ ఆత్మీయత మాత్రం ఆ కూలిపోయిన గుడిసెలు కాస్త కూలిపోయినాయి అన్నమాట. ఆ ఉన్న గుడిసెలు కూడా కూలిపోయి. అర్థమైందా మీకు? ఆ మనుషుల యొక్క మనస్తత్వాలు, ఆర్థికమైనటువంటి డెవలప్మెంట్ చూస్తే గుడిసెల్లోంచి కాస్త బిల్డింగ్ లోకి వెళ్ళింది, కానీ ఆత్మీయత ఏమైందంటే ఆ గుడిసెల్లో ఉన్నటువంటి ఆత్మీయత కాస్త కూలిపోయింది అన్నమాట. ఇంకా కూలిపోయింది అన్నమాట, దిగజారిపోయింది. జాగ్రత్త ప్రియులారా, మీరు గుడిసె బిల్డింగ్ అయినా, మీరు మంచి బలవంతులు బలహీనులైనా, చక్కటి అందమైనటువంటి శరీరం ముడతలు పడ్డా, ఇదేమి కూడా పరలోక రాజ్యాన్ని చేరం. నేను ఒక రోజు ఒక మెసేజ్ చెప్తూ ఉన్నాను. సడన్ గా దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. అయ్యా నాకు షుగర్ వచ్చింది, ఇది జీవితకాలం ఉంటుందంట అని మీరు అనుకున్నారా? జీవితకాలం ఎంత ఉంటది? ఎందుకు ఉంటది? నేను ఒక మాట చెప్పాను. ఏమనంటే అప్పుడు సడన్ గా దేవుడు ఒక ఆలోచించాడు. మీకు షుగర్ ఉంది, మీకు సమస్య ఉందని మీరు బాధపడతారా? ఎంతవరకు తెలుసా? కొంతవరకే. పరలోక రాజ్యపు గుమ్మం కూడా తక్కువ షుగర్ తెలుసా? ఆవిడకి సడన్ గా ఆ మాట అలాగా స్ట్రైక్ అయిందంట. చాలా పెద్దమే. మొన్న ఆవిడ 4 కోట్ల ఇల్లు కొనుక్కున్నది కూడా. ఆవిడ ఎందుకన్నా మరి సడన్ గా అది ఉపజిత్తుగా ఆ మాట వచ్చిందంట. చాలా అతను నిజమే కదా, ఈ షుగరు 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 షుగర్ అని చెప్పి నేను చాలా దీనికోసం ఆలోచన చేస్తూ ఉన్నాను అంటాను. ఈ పరలోక రాజ్యం గుమ్మం దగ్గర కూడా రాదు కదా. పరలోక రాజ్యం అంతా ఒకటే ఏజ్, 33.5 సంవత్సరాలు అందరికీ. ఏసుకున్న ఏజ్ తోటి వెళ్ళాడు కాబట్టి ఎవరికి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, ఎవరికి ఏ సమస్య ఉండదు, ఏ అనారోగ్యం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ చింత ఉండదు. తిని తిప్పలు ఉంటాయా? ఉంటాయి. పరలోకమన్నా భుజింపనిత్తును అంటే సంథింగ్ తింటాం అక్కడ. జీవవృక్ష ఫలాలు భుజింపనిత్తును అంటే ఉన్నదా తిండి? లేదా? ఉన్నది. దేవదూతల ఆహారం ఇవన్నీ చెప్తున్నాడు కదా దేవుడు. ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి పరలోక రాజ్యంలో మీకు ఏం చేస్తాను? జీవవృక్ష ఫలాలు తింటాను, పరలోకమన్నా భుజింపనిస్తాను, ఇవన్నీ చెప్తున్నాడంటే అక్కడ ఏదో ఉన్నదా లేదా? ఉన్నట్టే కదా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తగిన సమయము ఎంత, ఇంత ఇంత అంత అని కాదు. యోసేపుకి దేవుడు కళ ఇచ్చాడు. 17వ సంవత్సరం ఇచ్చాడు కళ. అంటే 17 సంవత్సరాలు కదా, ఇంకా ముందు ఇచ్చాడు. కళ వచ్చినాడు ఆగాలి కదా. దేవుడు చాలా అద్భుతాలు చేసినాడు. రే బాబు ఎవరికి చెప్పగా అన్నాడు. ఎందుకని? ఈయనకి సమస్య అని చెప్తే ఎవరు చేశాడు నీకు అద్భుతాలు? ఎలా చేశాడు? ఏ అధికారం దగ్గర చేశాడు? అది బాగుపడ్డవాడు కూడా బాగానే ఉంటారు. బాగు చేసినోడు వస్తుంది అన్నమాట సమస్య. అప్పు తీసుకున్నాడు పని బాగానే ఉంటది. అప్పు ఇచ్చినోడికి నిద్ర ఉండదు. అది మంచిగా హాయిగా పడుకుంటాడు. అప్పు తీసుకుని శుభ్రంగా మంచిగా తెచ్చుకుంటాడు, తింటాడు, చికెన్ బిర్యానీ ఏదో వండుకొని తెచ్చుకొని హాయిగా పడుకుంటాడు అప్పు ఇచ్చుకున్నాడు. అప్పు ఇచ్చినోడికి ఏంటంటే నిద్ర ఉండదు అనమాట. హామీ ఉన్నవాడికి నిద్ర ఉండదు అనమాట. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? హామీ ఉండకూడదు అంటే ఎవరికీ కూడా. ఎవరన్నా మిమ్మల్ని 10,000 అడిగారు అనుకోండి, ఒక 1000 రూపాయలు చేతులు పెట్టి నా దగ్గర ఇంతే ఉంది, ఇంకా నాకు ఓడైపోద్దు, నువ్వు దేవుడు నేను దీవించింది కాక అని బ్లెస్ చేసి వదిలేసేయండి. 10,000 ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఆ వ్యక్తితో ఉన్నటువంటి రిలేషన్ కూడా నిలబడుతుంది. అంతే. అయ్యో నీవు ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి ఎవరి దగ్గర నువ్వు పూట పడిపోయి, అంటే ఎవరి దగ్గర నువ్వు ఒప్పేసుకుని నేను తీరుస్తాను అని ఒప్పేసుకుని ఏం చేస్తావు? చిక్కులు పడిపోతావు. చాలా మంది ఇదే ఫోన్లకు అన్ని కూడా వాళ్ళకి లేవు. ఇంతకని ఎవరిదో పిల్లల్ని ఎత్తి మీద వేసుకున్నారు, ఇరుక్కుపోయారు అనమాట. వింటున్నారా? ఇంకొక మాట ఈరోజు నేను ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు చదువుకోరు కదా వీళ్ళు. ఎవరో వ్యక్తి ద్వారా లోన్ పెట్టించారు, మా పత్రాలన్నీ ఈయన. ఓకే అమ్మా లోన్ వస్తుందని చెప్పి 5 లక్షలు రప్పించాడు ఆయన. అయిపోయింది అనుకున్నారు. సడన్ ఏమైందంటే 5 లక్షలు కట్టేస్తే ఆయన 30 లక్షలు తెచ్చుకుని 25 లక్షలు ఆయన తీసుకుని 5 లక్షలు అటు వచ్చి వాళ్ళకి ఇచ్చాడు. కొన్నాళ్ళకి ఏమైందంటే బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేయడం మొదలు పెట్టారండి. ఏంటిదంటే ఏంటి ఇంత తీసుకున్నాను ఈ పేపర్ల మీద. కాడికి వెళ్ళి సొంతంగా కష్టపడి కట్టుకున్న ఇల్లు కూడా వేలంకి వెళ్ళిపోయింది. ఈరోజు ఇలా డబ్బులు పోయాయి, ఇల్లు కూడా ఇలా లేకుండా అయిపోయింది. ఏడుస్తా ఆమె మెసేజ్ పెట్టింది, అయ్యా ఇలా ఉన్నదయ్యా మా పరిస్థితి. చూసారు ఎంత మోసము, ఎంత భయంకరమైన పరిస్థితులు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, తగిన సమయం అంటే యేసుకు కళ ఇచ్చే దేవుడు సింహాసనం ఎక్కేస్తాం ఆగాలి కదా. అలా నీళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు ఆడుగు నమస్కారం పెడతాను అంటే ఎలా ఉండదు? అంటే ఎవరికైనా ఆడ అన్నైనా తమ్ముడైనా ఇంట్లోడైనా బయటోడైనా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాడా? నువ్వు నాకు ఆడుగు నమస్కారం పెడతాడు తెలుసు అంటే ఎలా ఉంటుంది? అక్కడ గుళ్ళు మండిపోతా. అసలు నువ్వెవడవరా, నీ వయసు ఎంత, నువ్వెంత, నేను నీకు నమస్కారం పెడతానని అంటారు లేదా? అదే జరిగింది అక్కడ. మరి అన్నయ్య నువ్వు అందరూ నమస్కారం పెడుతున్నారు, మీరు కావుతారు కదా అమ్మ నాన్న కూడా నమస్కారం పెడుతున్నారు. అందులోకి వాళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే పీకల దాకా వచ్చేసిన కోపం. తట్టుకోలకి ఏం చేశారు? చేత కొట్టారు, చంపేసింది అనమాట. అసలే మళ్ళీ ఏదో జాలి కలిగి ఆ వ్యక్తిని విడిచిపెట్టడం జరిగింది అనమాట.
అటువంటి సమస్యలు గుండా వెళ్తున్నటువంటి ఈ యొక్క యోసేపు గారి పరిస్థితి ఎలా ఉంది? దేవుడు ఇచ్చిన కాలమేమో హై లెవెల్ కాలం అనమాట. ఆయన జీవించే జీవితం పడినటువంటి గుంట లోతైన గుంట. చాలా మందికి ఇదే, బ్రదర్ నాకు వాగ్దానం ఇచ్చాడు, ప్రైజ్ గాడ్. ఏంటంటే నాకు వాగ్దానం చేశాడు, ఏం తెలుసు, నన్ను చాలా హెచ్చింతాను అన్నాడు, కానీ పరిస్థితి చాలా దిగజారిపోయింది. వింటున్నారా? వాగ్దానాలు అందరికీ ఇస్తాడు దేవుడు, కొందరే స్వతంత్రించి ఉంటారు. నోటిఫికేషన్ అందరికీ పడుతుంది ప్రపంచవ్యాప్తంగా. 6,50,000 పోస్టులు అందరూ అప్లై చేస్తారు. 6 లక్షల నుండి 50 లక్షల మంది అప్లై చేస్తారు, కానీ పోస్ట్ మాత్రం మనం అందరూ అప్లై చేసిన లిస్ట్ లో ఉన్నాం. ఏం చేస్తున్నారా? నేను డిఎస్సికి అప్లై చేశానంటారు. ఎగ్జామ్ రాసే వరకు అందరూ ఉంటే రిజల్ట్ వచ్చాక మాట అసలు అన్ని బయటపడుతుంటారు. కాబట్టి చాలా మంది ఫోన్ చేశారు, దేవుడు నాకు వాగ్దానం చేశాడు తెలుసా? తెలుసు, నీకే కాదు నాకు అందరికీ వాగ్దానం చేశాడు. బైబిల్ ఉన్న వాగ్దానం మీకనే కాదు, అందరికీ సంబంధించినటువంటి అనమాట. ఇజ్రాయేల్ ప్రజలకు 30 లక్షల మందికి వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు వాగ్దత్త భూమిగా ఇచ్చి ఉన్నానని అన్నాడు. ఇచ్చాడు. మరి ఏమైపోయారు? ప్రారంభించారు ప్రయాణం అంతా కూడా. ముగించారా? చేరుకున్నారా? చేరుకోలేదు. ఈ రోజున ఇదే జీవితం అందరిది కూడా. వాగ్దానం తీసుకుంటారు, జనవరి 1st ఎప్పుడేదో ఇలాగే అలాగే తీసుకుంటారు వాగ్దానం. ప్రైజ్ గాడ్, మంచిదే పట్టుకోండి. మరి ఎందుకని పని చేయట్లేదు? నెరవేరుతుందా? ఎన్ని సంవత్సరాలు కూడా వాగ్దానం నెరవేర్చబడుతుందా? లేకపోతే వాగ్దానం వైపు ప్రయాణం చేసి కొంత దూరం వెళ్ళి ఆగిపోతున్నారా? ఇజ్రాయేల్ ప్రజలు 30 లక్షల మంది ప్రారంభించారు, ఇద్దరు వెళ్ళారు వాగ్దానం. చాలా మంది వెళ్ళారు కదంటే వాళ్ళ పిల్లల వెళ్ళారు, వీళ్ళు స్వతంత్రించుకోలేదు. మరి వాగ్దానం చేసిన వాడేమో నమ్మదగిన వాడైనప్పుడు, వాగ్దానం ఏమో నిజమైనప్పుడు, మరి మనుషులు ఏమైపోయారు? పొందుకున్నారా? ఇదే ఈ రోజున మన జీవితంలో జరుగుతున్నటువంటిదంతా కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ తగిన సమయము ఎంత, అంతవరకు సహించిన వాడు వాడు రక్షించబడతానంట. కాబట్టి తగిన సమయం అంటే ఏంటంటే ఖచ్చితంగా ఒక సమయం ఉంటుంది. అది 5 సంవత్సరాల, 17 సంవత్సరాల గోతులు పట్టాడు, 30 సంవత్సరాల సింహాసనం ఎక్కాడు. అంటే ఎంత టైం పట్టింది? ఇంకా అక్కడ నుంచి అనగడం మానేసాడు యేసేపు, చెప్పడం మానేసాడు, ఏమొచ్చినా కూడా సైలెంట్ అయిపోయాడు అనమాట. కాబట్టి దేవుడు నీ జీవితంలో సునామీ వచ్చే ముందంట సైలెంట్ అయిపోతాను తెలుసా మీకు? సునామీ వచ్చే ముందంతా కూడా నిశ్శబ్దంగా అయిపోతుందంట వాతావరణం. అప్పుడు లేస్తుంది అన్నమాట ఉప్పునేలాగా పైకి. బట్ మన జీవితంలో సునామీ లాంటి ఆశీర్వాదం వచ్చే ముందు అంతా కూడా సైలెంట్ అయిపోతుంది అనమాట. ఏమీ తెలియనటువంటి గందరగోళంలో పరిస్థితి ఉంటుంది అనమాట. అయోమయంగా ఉంటుంది, ఏమీ అర్థం, సైలెంట్. కానీ అప్పుడు దేవుడు సడన్ గా ఊహించినటువంటి ఉవ్వెత్తిన ఆశీర్వాదం నీ మీదకి వచ్చేలా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు ఎటువంటి వాడంటే మత్తయి సువార్త 24:13 అంతవరకు సహించిన వాడే. ఎంతవరకు? అంతవరకు. ఎంతవరకు? అంతవరకు. అర్థమైపోయింది కదా? కాబట్టి మన జీవితంలో కూడా శ్రమలు, ఇబ్బందులు వస్తున్నాయి. శ్రమలు శాశ్వత కాలం కాదు, స్నేహితులు శాశ్వతం కాలం కాదు. శ్రమలు చుట్టాలు లాంటి వాళ్ళు అనమాట. ఒక చుట్టం వస్తుంటాడు, 4 రోజులు 3 రోజులు ఉంటాడు, పోతుంటాడు అనమాట. కాబట్టి ఏ చుట్టం మనతో పాటు ఉండడు. ఏ శ్రమ కూడా మనకు శాశ్వత కాలం ఉండదు. శ్రమ మళ్ళీ మళ్ళీ రావడానికి అవకాశం ఉండదు. ఏ అతిథికి నువ్వు సత్కారం సరిగ్గా చేయకపోతే మళ్ళీ రాడు కదా. కాబట్టి నువ్వు ప్రేమించే విధానాన్ని బట్టి శ్రమలు నీ జీవితంలో ఎంత అవుతుంటాయి. నేను ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను, చాలా జాగ్రత్త ఉన్నారు. శ్రమలు అందరికి వస్తాయి, కానీ ఆ శ్రమలు వచ్చినప్పుడు మన యొక్క రెస్పాన్స్ అనేటువంటిది ఎలా ఉన్నది? శద్రకు, మేషకు, అబేద్నెగోను వారు శ్రమ ఎదురైంది. దానియేలు 3:15 చదువుకోండి మీరు తర్వాత. ఎదురైనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? శ్రమ సమీపించుకుంది, టెన్షన్ పెరగట్లేదు వాళ్ళకి. నేను ఒక ప్రశ్న వేస్తాను. శద్రకు, మేషకు, అబేద్నెగోను వారు అగ్నిగుణంలోకి ఏడిస్తే వెళ్ళారా? బలవంతం పెడితే వెళ్ళారా? వినాలి. ఏడిస్తే వెళ్ళారా? లేదు లేదు, సంతోషంగా వెళ్ళిపోయారు అగ్నిగుణంలో. కానీ చివరి క్షణం వరకు కూడా దేవుడే మాట్లాడలేదు. అగ్నిగుణంలో వేస్తున్నా కూడా మాట్లాడలేదు, తోస్తున్నా కూడా మాట్లాడలేదు, గిర్త వేస్తున్నా కూడా మాట్లాడలేదు, అగ్నిగుణంలో పడ్డా కూడా మాట్లాడలేదు. పడిన తర్వాత దేవుడు వచ్చాడు. చూసారా? ఆఖరి క్షణంలో అంతా అయిపోయిందని చెప్పే వాళ్ళు ఇంకేం చేస్తారు? 1-2 మినిట్స్ చూస్తారు, మంటలో వాళ్ళు అయిపోయారు, కాలిపోయి వెళ్ళిపోతారు అందరూ కూడా. ఆ ఆఖరి క్షణంలో దేవుడు ఏం చేశాడంటే అద్భుతం చేశాడు. రాజుగారి కళ్ళు తెరిచాడు, 3 కాస్త 4 కనపడ్డాడు. అప్పుడు ఈరోజు నీ జీవితం అగ్ని గుండంలో పడ్డటువంటి శద్రకు, మేషకు, అబేద్నెగో వారి వలె ఉన్నదా? అయోమయంగా ఉందా? ఆఖరి క్షణంలో దేవుడు కను చేసుకుంటాడు, అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 రాజుల్లో 17, 22, 12 మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఒక శారేపతి విధవరాల గురించి ఉంటది. అంతా అయిపోయింది, కరువు వచ్చేసింది, కొంచెం పిండి ఉన్నదంట. చివరి క్షణం, చివరి మీద అనమాట. అప్పుడు దాకా దేవుడు కలుగ చేసుకోలేదు అనుకుంటే చాలా దేవుడు విడిచిపెట్టేయాడండి మమ్మల్ని. అవును, ఇంకా చివరి ఛాన్స్ ఉంది కదా, వెయిట్.
ప్రాణం ఉంది కదా, ఊపిరి ఉంది కదా, కంగారు పడకండి. చివరి మీల్లో దేవుడు కలుగు చేసుకున్నాడంట. అప్పుడు అద్భుతం ప్రారంభించాడు దేవుడు. కుండలో సగంగా చేయొచ్చు కదా, ఇంకా 10 రొట్టెలు చేసుకునే సామర్థ్యం ఉన్నప్పుడు చేయొచ్చు కదా. ఆ చివరి రొట్టెలను ఎందుకు చేయలేదు దేవుడు? తగిన సమయం అంటే అదనమాట. దేవుడు అద్భుతం చేయడానికి అది తగిన సమయం. ఆ సమయంలో దేవుడు కలుగు చేసుకున్నాడు. ఆ చివరి మీల్నే అవ్వట్లేదు, ఎన్ని మీలు చేసినాడు. దైవ సేవకుడు తిన్నాడు చివరి మీల్, ఈవిడ తినలేదు. ఈవిడ తినాలనుకున్న చివరి మీల్ని దేవుడికి ఇవ్వడం వల్ల ఈవిడ మీల్ ఇంకెప్పుడు ఆగలేదు అంటాడు. ఈవిడ బంధువులు, స్నేహితులు ఎవరెవరు ఉన్నారు అందరూ తిన్నా కూడా రావట్లేదు అంట. చివరి క్షణంలో దేవుడు ఏం చేశాడు? కలుగ చేసుకున్నాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోసే గారు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని ప్రయాణం ప్రారంభించాడు. దేవుడు చెప్పిందే ప్రయాణం, దేవుడు నడిపించిందే ప్రయాణం. మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. అటువంటి ప్రయాణంలో కూడా సమస్య ఎదురైంది, అటువంటి ప్రయాణంలో కూడా అంధకారం ఎదురైంది, అటువంటి ప్రయాణంలో కూడా అక్కడ ఒక అడ్డు ఏర్పడింది. నా వెనుక శత్రువుల్, నా ముందు సముద్రం, నా వారేరి. ఇది పాట, ఇజ్రాయేల్ పరిస్థితి. ఈ మోషే అన్నవాడు ఉన్నాడే, ఎక్కడ సమాధులు లేవా? ఇక్కడ తీసుకొచ్చాడు సముద్రం పక్కనే. అంటే చచ్చిన వాళ్ళ సముద్రంలో పడద్దారు అనుకున్నాడా, లేకపోతే ఏంటని చెప్పేసి అద్భుతం జరిగితే ఒకలాగా ఉంటుంది రెస్పాన్స్. అమ్మా హలో, ఎవరండి ఇందాక ఫోన్ చేశారంటే? ఎవరు? అదే ఇందాక ఎవరు ఫోన్ చేశారంటే? ఎవరు మీరు? అదే మరి నేనమ్మ జోష్. పాస్టర్ గారు మీరండి, వందనాలండి, వందనాలు. అప్పుడేంటి, అంతకుముందు అసలు రూపం బయటపడిపోయింది అనమాట. ఒక ఆవిడ చుట్టగలుగుతూ ఉందంట. అనుకోకుండా పాస్టర్ గారు హౌస్ విజిటింగ్ చేస్తా వస్తున్నారు అనమాట. ఈ లోపల ఇప్పుడు ఏం చేసింది? చుట్టకాలుతమే కాదు, ఆ బోర్ వాటర్ దగ్గర పెద్ద గొడవ పెట్టుకుందనమాట. పక్క తిడతా ఉందనమాట. ఈ లోపల అనుకోకుండా పాస్టర్ గారు అలాగ వచ్చేసాడు, అప్పుడు దగ్గర దగ్గర వచ్చేసాడు. చుట్ట ఏమో చేతిలో ఉన్నది. ఏం చేయాలి? ఎక్కడ పడేసినా పడేయటం గీయలేదనమాట. ఆవిడ ఏం కట్టుకుంది? ఆ చీర కాస్త పైకి పచ్చి కొట్టిలా కట్టుకుని ఇలా పైకి కట్టుకున్నది అనమాట. పాస్టర్ గారు చూస్తే దగ్గర దగ్గర వచ్చేసారనమాట. వచ్చేస్తే ఇంకేం చేయాలో తెలియక ఆ చుట్ట కాస్త పంచి కొట్లు వేసుకున్నారు అనమాట. వేసుకున్నది మంచిగా కూర్చున్నది అనమాట. పాస్టర్ గారు వస్తే ఏం చెప్తుంది? పొగ స్తోత్రం. ప్రభు స్తోత్రం రావట్లేదు, మరి పొగ ఉంది కదా ఇంట్లోను. పొగ స్తోత్రం, పొగ స్తోత్రం అంటుందంటండి. ఎవరికి? పాస్టర్ గారు చెప్పింది. ఈవిడేమి పక్కన తిడతా ఉంది. తిడతంటే నీ అమ్మకు స్తోత్రం, నీ బాబుకు స్తోత్రం. ఏంటి తిడతామాట? బూతులు కూడా స్తోత్రాల రూపంలో తిడుతుందన్నమాట. నన్ను తిడతావా, నువ్వు నన్ను అంటావని చెప్పేసి ఈవిడేమంటుంది? నా అమ్మని అంటావా, నా బాబుని అంటావా అని చెప్పి నీ అమ్మకు స్తోత్రం, నీ బాబుకు స్తోత్రం అని చెప్పి తిడతాం మొదలు పెట్టిందంట. పాస్టర్ గారికి ఏమో పొగ స్తోత్రం. కడికి పాస్టర్ గారు వచ్చి మాట్లాడుతుంది, ఏమ్మా ఎలా ఉన్నావు, ఏంటి అది ఇది అని అంటుంటే ఈ లోపు నుంచి నెమ్మదిగా పొగ వస్తుందంట పక్క నుంచి. చూసాను పాస్టర్, ఏంటమ్మా పొగ వస్తుందంటే ఏంటంటే ఏంటంటే గొంతురెట్టి మొదలు పెట్టింది. నెమ్మదిగా చీరంతా కూడా అంటుకోవడం ప్రారంభించింది. చూసారు, రహస్యమైంది ఏదైనా బయలుపరచబడకుండా ఉంటుందా? ఈరోజు మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయంటే, ఇలా దాచేసుకుందాం లేకపోతే కవర్ చేసేద్దాం. నో, ప్రతిదీ కూడా బట్ట బయలవుతుందంట. మన జీవితంలో ఏం చేసినా కూడా ఎవరి క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు దేవుడు. మీరు చెక్ చేసుకోవాల్సిన మనుషులతో కాదు, మనం దేవునితో చెక్ చేసుకోవాలన్నమాట. దేవుని ఎదుట మన ప్రవర్తన, ఒకరి ప్రవర్తన యోగ్యమైనది అయితే వాక్యం ఉంటుంది అది. దేవుని ఎదుట ఒకరి ప్రవర్తన యోగ్యమైనది అయితే వారి శత్రువులను సహా మిత్రులుగా మార్చేస్తాడంట దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ నేను చాలా అద్భుతమైన విషయం నేర్చుకున్నటువంటిది ఏంటంటే, ఆ స్త్రీ, నేను ఎప్పుడు సండే స్కూల్లో విన్నటువంటి స్టోరీ అనమాట. అదంతా కూడా ఎక్కడ జరిగిందో తెలియదు కానీ మొత్తం మీద పొగ స్తోత్రం అన్నది పాస్టర్ కాబట్టి ఇప్పుడు కూడా చాలా మంది ఇదే చేస్తుంటారు అనమాట. దయచేసి అట్లాంటివి చేయకుండా కొన్ని జాగ్రత్త పడండి. దేవునికి అకౌంటబిలిటీ మీరు, మనుషులు కాదు. మా ఆవిడ చూడలేదులే, మా ఆయన చూడలేదులే, నేను ఎలా తిరిగినా పర్లేదు, నేనేం చేసినా పర్లేదు, ఇది వైఖరి హైదరాబాద్ లో ఉంటుంటారు కదా, చాలా తెలుసుంటాయి. మా ఫ్రెండ్స్ అందరూ అలాగే చేస్తారండి. మీ ఫ్రెండ్స్ అందరూ నరకనికి పోతే పో, మా కుటుంబ సభ్యులందరూ ఇస్తేనండి. కుటుంబ సభ్యులతో కూడా వెళ్తే గమనించారు. యేసుప్రభు ఎవరు ప్రసంగం చెప్తుంటేనంట, యేసుప్రభు తల్లిదండ్రులు వచ్చారంట. ఎవరు ఒకరు వచ్చి, అయ్యా మీ అమ్మను, ఎవరు మా అమ్మ, ఎవరు మా నాన్న, ఎవరైతే వాక్యం ప్రకారం చేస్తే వాళ్ళ అమ్మ నాన్న. అక్కడ ఆగమని ఆగమని కూడా ఏం చెప్పలేదు, ఇంకా పట్టించుకోలేదని, అంతే. అర్థమైపోయింది ఆయన గౌరవ బాబోయ్ అని చెప్పేసి జాగ్రత్త పడిపోయినారు. కాబట్టి దేవుని వాక్యానికి అనుకూలంగా ఉన్న వాళ్ళే అసలైనటువంటి దైవకమైనటువంటి బిడ్డలు అన్నమాట. కాబట్టి ఈ రోజున ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. దేవుడు మరి ఎందుకు కలుగ చేసుకోలేదు? సరే పెద్ద చివరి మీల వరకు దేవుడు కలుగ చేసుకోలేదు అంటే తగిన సమయం.
శద్రకు మేషకు అబేద్నెగోను అగ్నిగుండంలో తిరిగేంత వరకు కూడా దేవుడు పట్టించుకోలేదు. చివరి సమయం. ఇంకొక 2 విషయాలు నేను చెప్తాను. ఎర్ర సముద్రం వచ్చేసింది, దగ్గర వచ్చేసింది, కనిపిస్తూ ఉందన్నమాట. వెనకాల శత్రువులు కూడా వచ్చేస్తున్నారు. ఏమంటది ఇది? శాండ్విచ్ అంటారు కదా, పైన బ్రెడ్ కింద బ్రెడ్ పెట్టి ఆ మధ్యలో వెజిటేబుల్స్ పెట్టి బాగా నొక్కుతుంటారు కదా, అలాగ అయిపోయింది. శాండ్విచ్ లాగా అయిపోయింది మోసే గారి పని. నిర్గమకాండం 14:9-10 చదువుకోండి. అక్కడ చూసినట్లయితే అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? రాని 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 చివరి క్షణంలో మోసే నీ చేతిలో కర్ర ఉంది కదయ్యా చాపు అంటే వాళ్ళు వచ్చేసి సమీపంలో ఉండగా కర్ర చేపడి వెళ్ళిపోయారు. వాళ్ళంతా కూడా ఎందుకని అప్పుడు దాకా దేవుడు ఎందుకని సైలెంట్గా ఉండాలి? అప్పుడే దేవుడు ఎందుకు కలవ చేసుకోవాలి? వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యాకోబు పోరాడుతూ ఉన్నాడు దేవునితో. 9 అయింది, 10 అయింది, 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది, 6 అయిపోయింది. చీకటి కాస్త పోయి వెలుగు వచ్చేస్తుంది. అక్కడ దేవుడే పోరాడుతూ ఉన్నాడు అనమాట. ఒక్కోసారి నా కూతుర్లు వచ్చి ఇలా కొడతాను, అబ్బా అని చెప్పి నేను బాధపడతాను. నాకు ఏం తగిలిందా? వాళ్ళ దృష్టిలో నేనేం చేశాను? ఓడిపోయింది అనమాట. నాకు బలం వచ్చేసింది. నా చిన్న కూతురు కూడా ఇలా అంటున్నాడు, ఎంత బలమో నాకు అని. నిజంగా వాళ్ళు నెగ్గించాను నేను. నిజంగా యాకోబు నెగ్గుతాడా దేవుడి మీద? ఇంపాసిబుల్. కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? నెగ్గిస్తా ఉన్నాడు అనమాట. యాకోబుని నెగ్గించి ఆనందిస్తా ఉన్నాడు. యాకోబు నేను నెగ్గాను, మనుషులతో దేవునితో పోరాడి గెలిచాను అనుకుంటా ఉన్నాడు. కానీ వాస్తవానికి దేవుడు చిటికిన వెళ్తే ఎలాగంటే యాకోబు అడ్రస్ ఉండదు అనమాట. నెగ్గించాడు చివరి క్షణం వరకు. ఎందుకని? నైట్ 12 గంటలకు చెప్పొచ్చు కదా, 2 గంటలు చెప్పొచ్చు కదా, 4 గంటలు చెప్పొచ్చు కదా. నీ పోరాట ఫలితం ఎంత ఉందో చివరి వరకు చూస్తుంటాడు అనమాట దేవుడు. అంతవరకు కాదు, అంతవరకు. అంత వేరు, అంతవరకు వేరు. సరే, నేను ముగిస్తాను, చాలా సమయం ఉంది కాబట్టి. చాలా మంది లైవ్ లో కూడా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, డోంట్ బి డిస్కరేజ్. దయచేసి నిరుత్సాహపడద్దు, మీ యొక్క విశ్వాసాన్ని కోల్పోవద్దు. అంతవరకు సహించండి. ఎంతవరకు బ్రదర్? అంతవరకు, ప్రాణం ఉన్నంత వరకు సహించండి. అలాగే చెప్పి దేవుడు అద్భుతం చేయడం కాదు, ఖచ్చితంగా దేవుడు కలుగ చేసుకుంటాడు. తగ్గిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో అయింది. సమితి విషయంలో నేను ఇంటర్వ్యూ చేయాలనుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా చాలా మందికి ఉపయోగపడేటువంటి సాక్ష్యం అనమాట అది. స్కూల్ మొత్తం లిస్ట్ అవుట్ చేసి పెట్టారు, పాస్ అవ్వడం అని చెప్పేసి నోటీస్ బోర్డులో పెట్టారు పేరు. కానీ అటువంటి వ్యక్తి చక్కగా పాస్ అయ్యాడు, కాలేజీకి వెళ్తూ ఉన్నాడు, దేవుళ్ళు వర్ధిల్తూ ఉన్నాడు, దేవుడు పని చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాడు. మీరు గమనించాలి, మనకున్న టాలెంట్ కానీ మనకున్న శక్తి సామర్థ్యాలు మనల్ని ఎందుకు పనికి రాకుండా చేయొచ్చు ఈ లోకంలో. వాటన్నిటిని పక్కన పెట్టి దేవుడికి మీరు సబ్మిట్ అయినట్లయితే, మీ దగ్గర తెలివి లేకపోయినా, టాలెంట్ లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, ఏమి లేకపోయినా కూడా ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆడుకుంటాడు. ఈరోజు యూట్యూబ్ లైవ్ చూస్తూ ఉన్నారు. చక్కగా బ్రదర్ జాషువా అనే ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి వీడియోస్ వెళ్తూ ఉన్నాయి. చాలా నంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఆ యొక్క ఛానల్ చూస్తూ బలపడుతున్నారు. ఎవరు ఫోన్ చేసినా కూడా చాలా గొప్ప వాళ్ళంతా కూడా చాలా నెలలుగా మేము చూస్తూ బలపడుతూ ఉన్నామని చెప్తూ ఉన్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే, మెయిల్ ఐడి అంటే నాకు తెలియదు. ఇంతకే 2010 వరకు కూడా మెయిల్ ఐడి అనే పదం అంటే తెలియదు, మెయిల్ ఐడి అంటే ఏంటి కూడా తెలియదు అనమాట. అన్ని తెలిసినటువంటి వ్యక్తిని వాడుకుంటే అది దేవుని నామానికి మహిమ కాదు. ఏమీ తెలియనటువంటి వ్యక్తిని గొప్పవాళ్ళు చేశారంటే, వీటి ఫెయిల్ అయిపోతారన్న స్టూడెంట్ ని చక్కగా ఫస్ట్ క్లాస్ వచ్చిన చేస్తే గ్రేట్ ఆ మాస్టర్ అంటారు. కాబట్టి మన మాస్టరు, నా మాస్టరు ఎవరు? యేసయ్య. ఎందుకు పనికిరాని ముద్దుని తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాడు అనుకోండి, ఏమంటారు? సూపర్. ఆయన దగ్గరికి వెళ్తే ఏ స్టూడెంట్ అయినా బాగుపడతాడు కదా. రండి, నేను ఒక స్టూడెంట్ యేసయ్య దగ్గర. మిమ్మల్ని కూడా దేవుడు ఉన్నతంగా దీవించాలంటే ఈ అకాడమీలో జాయిన్ అవ్వండి, యేసయ్య అకాడమీ. హల్లెలూయా. నేను జాయిన్ అయ్యాను. ముద్దుని, ఎందుకు పనికిరాని వ్యక్తిని దేవుడు ముద్దుగా మార్చేసుకున్నాడు. కాబట్టి నిన్ను కూడా మార్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వస్తావా? ఇదే అనుకూల సమయం, ఇదే తగిన సమయం. కాబట్టి ఇప్పుడే మీరు మోకరించి యేసయ్యా నేను వస్తున్నాను, యేసయ్యా నన్ను కూడా తీసుకొస్తాయా, నీ అకాడమీలో నేను జాయిన్ అవుతున్నాను, నా జీవితాన్ని నేను సమర్పిస్తున్నాను. ఇంతకాలం నీ వాక్యం ఉన్నాను కానీ నా సమయం ఎప్పుడని చూస్తూ ఉన్నాను. బాప్తిసం పొందలేదు, ఇంకా రక్షణ పొందలేదు, నేను ఇంకా దేవుళ్ళు ముందుకు వెళ్ళలేదు. ఒకవేళ బాప్తిసం పొందినా కూడా నా జీవితం అంతా లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాను, నా జీవితం అంతా కూడా వ్యర్థంగానే జీవిస్తున్నాను. ఎప్పుడు ఉద్యోగము, పిల్లలు, బంగారం, ఆస్తి పాస్తులు, ఇల్లు, పేరు, సంపద, ఇదే జీవితంలో కొనసాగిస్తూ ఉన్నాను. ఇదే అనుకూల సమయం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడే మోకరించి నువ్వు ఇంతవరకు యేసయ్యని స్వీకరించలేనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ హృదయంలోకి రావడానికి నీ హృదయం తలుపు ఆయన తడుతూ ఉన్నాడు. యేసయ్య
రావయ్యా, నా హృదయానికి రావయ్యా, నేను నీలోనికి వస్తూ ఉన్నాను, నాతో పాటు నువ్వు ఏకీభవించినట్లయితే నేను దేనైనా సాధించగలుగుతాను ప్రభా అని నువ్వు మోకరించి నీ చేతులు పైకెత్తి నువ్వు సబ్మిట్ అయినట్లయితే దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమీ తెలియనట్టు నన్ను, మెయిల్ ఐడెంటిటీ తెలియనట్టు నన్ను, ఏ విధమైన జ్ఞానం లేనట్టు నన్ను దేవుడు నన్ను నిలబెట్టాడంటే ఖచ్చితంగా నిన్ను కూడా నిలబెడతాడు, ఖచ్చితంగా నిన్ను కూడా వాడుకుంటాడు, ఖచ్చితంగా నిన్ను కూడా హెచ్చిస్తాడు. ఊరు గుడిసెలో తినడానికి తినలేనటువంటి స్థితిలో, మరి కనీసం మంచినీళ్ళు తాగినటువంటి పరిస్థితిలో జీవించినటువంటి నన్ను ఈ రోజున చక్కటి కుటుంబ వ్యవస్థనిచ్చి, చక్కటి బిల్డింగ్ ఇచ్చి, చక్కటి వాహనాన్ని ఇచ్చి దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో అనేక మందికి ఉపయోగకరమైన వ్యక్తిగా, అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నన్ను చేసినటువంటి దేవుడు యెహోవా అందరికి ఉపకారి, నాకు ఉపకారి, నీకు ఉపకారి, సర్వ మానవాళికి కూడా ఉపకారి. ఆయన అందరిని దీవిస్తాడు, అందరిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. నమ్ముతున్నావా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే నీ యొక్క విడుదల దినం, ఇదే నీ యొక్క విమోచన దినం. నువ్వే పరిస్థితిలో ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, దేని కొరకైతే కనిపెడుతూ ఉన్నావో, దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నావో, అది ఈ రోజు నువ్వు పొందుకునేటువంటి సమయం. ఈ రోజు నువ్వు దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి సమయం. నువ్వు అంగీకరించినట్లయితే, నువ్వు యాక్సెప్ట్ చేసినట్లయితే దేవుడు దినమెల్లా కూడా చేతులు చెప్తున్నాడు. ఆ చేతుల వైపు చూసినట్లయితే ఆయన నేను ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ముదుము వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను అన్నాడు. ముదుము వచ్చే వరకు నేను నడిపిస్తానంటూ ఉన్నాడు. స్త్రీ తన గర్భంలో బిడ్డను మర్చిపోతాను, వారిని మనుషులు నేను మరువనంటూ ఉన్నాడు దేవుడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానంటున్నాడు దేవుడు. దేవుడు నీతో ఒకసారి కలిసాడంటే ఆయన సదాకాలం నీతో ఉంటాడు. నేను విడవను, నేను ఏడబాయనంటున్నటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని ఇంతవరకు స్వీకరించలేదా? అటువంటి గొప్ప దేవుడిని మీ హృదయంలోనికి ఇంకా ఆహ్వానించలేదా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆయన ఆహ్వానిందామా? ఎవరైతే మీరు యాక్సెప్ట్ చేస్తూ దేవా నా జీవితం సరి చేసుకుంటారు, నాతోనే మాట్లాడవు, తగిన సమయంలో నేర్చిస్తావు, నేను ఎప్పటి కోసమే బాధపడుతున్నానే, ఎప్పుడు అనారోగ్యం కోసమే బాధపడుతున్నానే, నిన్ను స్తుతించడమే మర్చిపోయినే, నీకు థ్యాంక్ యూ చెప్పడమే మర్చిపోయినే, దేవా నన్ను క్షమించు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్తాం మనమంతా కూడా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇంతకాలం కృతజ్ఞత లేనటువంటి జీవితాన్ని జీవించండి. ఇక నుంచి నేను స్తుతిస్తాను దేవా, ఎన్నో అద్భుతాలు చేస్తావు, వాటన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభావ నాతో మాట్లాడవు, నా జీవితాన్ని సరి చేసావు, నా జీవితాన్ని కట్టావు, నాకు ఒక మెలుకొల్పునిచ్చావు తండ్రి, నాకు ఒక అవకాశాన్ని ఇచ్చావు, నేను సబ్మిట్ అవుతున్నాను అని మీరు అనుకున్నట్లయితే దేవుడు ఈ రోజున మీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు. ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయం దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. ఎవరైతే 2 చేతుల పైకెత్తి నీకు సబ్మిట్ అయ్యారో, ఈ రోజు నుంచి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు 4 గంటలు వేసి ప్రార్థిస్తానని చాలా మంది చెప్తూ ఉన్నారు. మరి ఈ బిడ్డలందరూ కూడా ఆ స్థితిలో ఉండాలి. 4 గంటలు వేసి నేను స్తుతించి నేను మహిమపరచాలి నా తండ్రి. వారి జీవితంలో తీసుకున్న వాగ్దానం స్థిరపరచండి. వారు ఎప్పుడు నీ కనెక్ట్ అయ్యి నీకు దగ్గరగా ఉండే భాగ్యం దయచేయమని ఈ రోజు విత్తబడిన వాక్యం తగిన సమయంలో ఖచ్చితంగా నువ్వు హెచ్చిస్తావు. నీవు హెచ్చించేంత వరకు వెయిట్ చేసి సహనంతో ఉండే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని నీ ఆత్మ చేత నింపి నడిపించి ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా చేసినందుకు వందనం తెలుస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమేజయం, శిలువ రక్తమేజయం, అపవాదికి చేసిన మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నడిపించి బలపరచును గాక. ఆమేన్.